చిన్న చిన్న విధేయతలు గొప్ప గొప్ప విషయాలను ఇస్తుంది. సింహాలు మన జీవితంలోకి వచ్చినట్లయితే వెంటనే మనము చెప్తా ఉంటాం, దేవా ఒక 5 నిమిషాలు టైం ప్రార్థన చేసుకుని ఇప్పుడే వస్తామని. సింహాలు వచ్చినప్పుడు దానియేలు ప్రార్థన మొదలు పెట్టలేదు. సింహాలు రాకముందు ఎన్నో సంవత్సరాల ముందే దానియేలు ప్రార్థన మొదలు పెట్టాడు. సింహాలు వచ్చి దానియేలు ప్రార్థనను చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి. నీ అలవాటు, వాట్ ఈస్ యువర్ హ్యాబిట్, డైలీ హ్యాబిట్? నీ యొక్క రోజువారీ అలవాటు ఏమై ఉంది? దావీదు రాజు అవడానికి కారణం ఎవరో తెలుసా? గొలియాతు. నీవు ఎంత పెద్ద అపవాదిని ఎదుర్కొంటే అంత పెద్ద ప్రమోషన్ వస్తుంది. 11వ సంవత్సరంలో నువ్వు చూసేటువంటి అద్భుతము, నువ్వు చూసేటువంటి జీవము ఎలా ఉండబోతుందో తెలుసా? 10 సంవత్సరాలు కష్టపడి వెయిట్ చేసావు కదా, ఆ 10 సంవత్సరాలలో రానటువంటి ఆరోగ్యము, 10 సంవత్సరాల్లో రానటువంటి ఫలిఫలితము, 10 సంవత్సరాల్లో జరిగినటువంటి ఆ యొక్క కదలిక 11వ సంవత్సరము రెండింతల ఆశీర్వాదంగా రాబోతుంది. హల్లెలూయా. That is what is going to happen with you. మిమ్మల్ని మీ హ్యాబిట్స్ సేవ్ చేస్తాయి లేదా స్ట్రెస్ లోకి తీసుకెళ్తాయి. ఈరోజు మనం చెప్పబోయేటువంటి వాక్యము అంశం ఏంటంటే, మీ రోజువారీ అలవాట్లు మీ విధిని నిర్ణయిస్తుంది. మీ రోజువారీ అలవాటులు మీ విధిని నిర్ణయిస్తుంది. మీ యొక్క డైలీ హ్యాబిట్స్ మీ యొక్క డెస్టినీని నిర్ణయిస్తుంది. అనేక సార్లు మనకి మిరకల్ కావాలి, పెద్ద మిరకల్ కావాలి, దేవా నాకు పెద్ద మిరకల్ కావాలని చెప్పి ప్రార్థిస్తూ ఉంటాం. కానీ మనము చిన్న చిన్న అలవాటులను మనం కోల్పోతాం. వి ఆల్వేస్ వాంట్ దట్ గుడ్ 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 మిరకల్, గ్రేట్ మిరకల్. కానీ విషయం ఏంటంటే, ఆ యొక్క చిన్న రోజువారీ అలవాటులు, ఆ యొక్క చిన్న రోజువారీ అలవాట్లని మనం కోల్పోతూ ఉంటాం. ఉదాహరణకి ప్రతిరోజు ఉదయం ఒక గొప్ప మిరకల్ జరుగుతుందండి. ఏంటో తెలుసా అది? మనం అలారం పెట్టుకుంటాము, మార్నింగ్ లెగిసిపోవాలనుకుంటాము. కానీ ఆ మిరకల్ ఏంటో తెలుసా? స్నూజ్ బటన్. ఆ స్నూజ్ బటన్ ఎవడు కనిపెట్టాడో ఒకసారి ఆయన పరిచయం చేయండి. ఆయనకు ఒక పెద్ద దండేసి శాలువ కప్పి గొప్పగా మనం ఆయన సన్మానం చేయాలి. ఏమంటే ఈ విషయం ఏంటంటే, బైబిల్ ఓపెన్ చేయడం చాలా కష్టము. బైబిల్ ఓపెన్ చేయడం చాలా కష్టం. కానీ ఇన్‌స్టాగ్రామ్ మాత్రము వెంటనే సెకండ్స్‌లో అతివేగంగా లైట్నింగ్ స్పీడ్‌తో మనం ఓపెన్ చేస్తా ఉంటాం. ఆ యొక్క మనకి ఈ యొక్క హ్యాబిట్స్ చాలా ఉంటాయి. డైలీ హ్యాబిట్స్ చాలా ఉంటాయి. కానీ సరైనటువంటి హ్యాబిట్ ఉన్నాదో లేదో నాకు తెలీదు. చాలా హ్యాబిట్స్ ఉంటాయండి. ఏంటో తెలుసా? ఉదాహరణకు ఒక హ్యాబిట్ చెప్పనా మీకు? ఉదయం లేవంగానే మనము కళ్ళు తెరవక ముందే అతి కష్టపడి వెతికి, వెతికి, వెతికి అదేదో దేవుని సన్నిధి వెతుకుతున్నట్టు ఆ యొక్క ఫోన్‌ని వెతికి డైరెక్ట్ కళ్ళు తెరవంగానే ఆ ఫోన్‌ని చూడాలనుకుంటా ఉంటాం. ఏమంటే ప్రాబబ్లీ అదేనేమో దేవుని యొక్క కీర్తన, ఒక కీర్తన చెప్తాను, సెర్చ్ మీ అని దావీదు చెప్తా ఉంటాడు. అలాగే మనం ఫోన్ కోసం సెర్చ్ చేస్తా ఉంటాం. విషయం ఏంటంటే, ప్రేయర్ టైం వచ్చినప్పుడు అకస్మాత్తుగా అదేదో ఏంజిల్ పరలోకం నుండి దిగినట్టు నిద్ర అలాగా దిగి వస్తా ఉంటారు మన మీదకి. హల్లెలూయా. నిద్రపోతున్నారు అందరూ ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. దొరికిపోయారండి. విషయం ఏంటంటే, మీ యొక్క భవిష్యత్తు మీరు పొందుకుంటున్నటువంటి ఆ యొక్క సంక్షోభం బట్టి, ఆ యొక్క క్రైసిస్ బట్టి ఉండదు. కానీ మీ యొక్క రోజువారీ అలవాట్లు బట్టి ఉంటుంది. Your destiny, your future is based on your daily routine habits. మీ యొక్క రొటీన్ హ్యాబిట్స్ ఏంటి, దాన్ని బట్టే మీ యొక్క భవిష్యత్తు ఉంటుంది. ఉదాహరణకి దీనికి ఈ యొక్క ఉపదేశం యొక్క వాక్యము, పునాది అయినటువంటి వాక్యం ఏంటంటే, దానియేలుకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం ఇలా చెప్తుంది, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము వైపు తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన. ఆల్రైట్, ఇక్కడ మనం మిస్ అయిపోయిన పాయింట్ ఏంటో తెలుసండి? దీని ముందు స్లైడ్ లో ఉంది, అది పెట్టండి. అది ఈ శాసనం చేయబడిన తర్వాత దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి, నెక్స్ట్ మాట ఏంటండి? అందరూ చెప్పండి ఇంకొంచెం గట్టిగా. దాని అర్థం ఏంటి? ట్రాన్స్లేషన్ కాదు బ్రదర్, అర్థం. అర్థం ఏంటి? యథార్థ ప్రకారంగా. ట్రై చేయండి, పర్లేదు, వస్తుంది. అలవాటు అంటే దాని ఇంకొక అర్థం చెప్పనా? ఆయన ముందు రోజు కూడా ప్రార్థన చేశాడు. ఇంకొక అర్థం చెప్పనా? నెల రోజుల ముందు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. సంవత్సరం ముందు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అంటే దానియేలు యొక్క అలవాటు ఏంటి? ప్రార్థన. దానియేలు యొక్క అలవాటు ఏంటంటే ప్రార్థన. ఆయన యథార్థం, సాధారణం అది.
సాధారణ ఇప్పుడు మనకు ఫోన్ ఓపెన్ చేసి ఈ వాట్సాప్ మెసేజ్‌లు 47 సార్లు, 52 సార్లు రోజుకి తెరుస్తా ఉంటాం. అలవాటండి అది. ఇంకొక మాట ఉంది. ఏదో రీసెర్చ్ చెప్పిందంట. ఒక మనిషి అంట ప్రతి 4 సెకండ్లకి ఫోన్ చూస్తాడట. ప్రాబబ్లీ 4 సెకండ్లకి ఎందుకొచ్చిందంటే, మీరు ఈ 3 గంటల చర్చ్‌లో ఉంటారు గనుక 4 సెకండ్లకొచ్చింది. 3 గంటలు కూడా రాకపోతే 2 సెకండ్లకి ఒకసారి వద్దునేమో అది. దేవునికి స్తోత్రం. విషయం ఏంటంటే, ఇది ఒక ఎమర్జెన్సీ ప్రేయర్ కాదు. ఏం ప్రేయర్ కాదు? ఆ! ఇది ఒక పానిక్ ప్రేయర్ కాదు. ఇది ఎప్పుడు యథార్థ రీతిగా ఆయన ప్రతిరోజు చేసే ప్రార్థన అది. అంటే ఏం శాసనం తెలుసండి ఇది? ఏం శాసనం అంటే, ఈ శాసనము ఆహ్, ఎవరైతే ఆ యొక్క విగ్రహానికి మ్రొక్కరో వారందరిని చంపివేయాలనేటువంటి శాసనం. దానియేలు ఆ శాసనం వచ్చిన తర్వాత భయపడలే. ఇది భయపడ్డ ప్రార్థన కాదిది. ఇది అలవాటైన ప్రార్థన. ఏం ఏం ప్రార్థన? అలవాటైన ప్రార్థన. అలవాటైన ప్రార్థనకి, భయముతో చేసిన ప్రార్థనకి చాలా వ్యత్యాసం ఉంటుందండి. అలవాటుండి, పాడటం అలవాటుండి పాడుతా ఉంటే అది ఒకలా ఉంటది. ఫస్ట్ టైమ్ చర్చికెళ్ళి అమ్మో బాబోయ్! పాడాలంటే కష్టంగా ఉంటది. అర్థమైందా మీకు? పాయింట్ ఏంటంటే, దానియేలు ఇక్కడ భయపడుతూ ప్రార్థన చేయలేదు. అదేదో ఆందోళనలో ప్రార్థన చేయలేదు. దావీదు చేసినటువంటి ప్రార్థన రోజువారీ చేసినటువంటి ప్రార్థన. ఆయన ఎప్పుడు చేసేటువంటి ప్రార్థన. ఈ యొక్క అలవాటు ఏం చేసిందో తెలుసా? ఈ అలవాటు దానియేలును ఆ యొక్క సంక్షోభం నుండి నిలబెట్టింది. ఉదాహరణకి ఎగ్జామ్ రోజు రాత్రి ముందు చేసే ఫస్ట్ టైం బుక్ తెరుస్తాం మనం. ఫస్ట్ టైం బుక్ తెరిచి ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలనుకుంటాం. ఫస్ట్ టైం బుక్ తెరిచి ఎగ్జామ్ రోజు ముందు రాత్రి ఫస్ట్ టైం బుక్ తెరిచి ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలంటే ఎలా నాన్న? అవ్వదు కదా, కష్టం. అలాగే అనేక సార్లు మనము ఏమైనా సంక్షోభం వస్తే, ఏమైనా క్రైసిస్ వస్తే, ఏమైనా కష్టం వస్తే, ఏమైనా ఇబ్బంది వస్తే అప్పుడు మాత్రమే దేవుని యొద్దకు వెళ్తాం. అప్పుడు మాత్రమే దేవుని సన్నిధికి వెళ్తా ఉంటాం. విషయం ఏంటంటే, అటువంటి ప్రార్థనకి, అలవాటైనటువంటి ప్రార్థనకి చాలా వ్యత్యాసం ఉంది. దేర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్. ఏంటా యొక్క వ్యత్యాసం అంటే, ఈ యొక్క వ్యత్యాసం ఏంటంటే, దానియేలు ప్రార్థన చేసినప్పుడు దానియేలు ప్రార్థన చేసినప్పుడు సంక్షోభం రాకుండా ఉండలేదు. సంక్షోభం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, పరీక్ష వచ్చింది. ఏంటో తెలుసా ఆ యొక్క పరీక్ష? ఒక పరీక్ష ఏంటంటే, సింహాల బోనులో వేయబడ్డాడు. రైట్. సింహాల బోను నుండి ఆ యొక్క ప్రార్థన తప్పించలేదు. సింహాలు నుండి తప్పించలేదు. జాగ్రత్తగా వినండి. ఆ యొక్క ప్రార్థన సింహాలు తన యొక్క జీవితం నుండి తీసివేయలేదు గాని, సింహాలు వచ్చినప్పుడు తన యొక్క అలవాటైనటువంటి ప్రార్థన దానియేలును శక్తివంతుడిగా మార్చింది. హల్లెలూయా! హల్లెలూయా! నీ యొక్క రోజువారీ అలవాటు నీ యొక్క సంక్షోభం వచ్చినప్పుడు బయటపడుతుంది దాని యొక్క శక్తి. నీ యొక్క రోజువారీ అలవాటు ఆ యొక్క శత్రువు దాడి చేసినప్పుడు అది బయటపడతా ఉంటది, దాని యొక్క ప్రభావం ఏంటో. అనేక సార్లు అనుకుంటా ఉంటాం, రోజు ఏం చేస్తామండి, రోజు ఏం ఎక్సర్సైజ్ చేస్తామండి, రోజు ఫుడ్ ఏం కంట్రోల్ చేసుకుంటామండి. ఏమంటే మనందరూ తెలుసు, ఒక పెద్ద లైన్ ఉంటది తెలుగు వాళ్ళే ఎస్పెషలీ, ఈ ఒక్క రోజు కానియండిలేండి అంటాం. ఆ ఒక్క రోజు ఎప్పుడు వస్తుందో తెలుసా? ప్రతిరోజు. కొంతమంది మొక్క లేనిదే తెలుసు మనందరికీ, మొక్క లేనిదే ముద్ద దిగదు. విషయం ఏంటంటే ప్రతిరోజు అనుకుంటే ఎలాగ నాయన? పోనీ ఆ మొక్కకి తగ్గట్టు ఏమైనా పని చేస్తున్నావా? ఏ మరి ఏమొస్తుంది లాస్ట్‌కి? ఐసీయూ. ఐసీయూ. ది పాయింట్ ఇస్, నీ రోజువారీ అలవాటు. ఉదాహరణకి దానియేలు యొక్క జీవితాన్ని ఇంకొంచెం లోతుగా చూద్దాం మనం. దానియేలుకు ఉండేటువంటి ఒక గొప్ప కీ హ్యాబిట్ ఏంటో తెలుసా? ఆయన కన్సిస్టెంట్ గా ఉంటున్నాడు. ఎలా ఉంటున్నాడు? అంటే స్థిరంగా. అని ఈరోజు మనం చెప్పబోయేటువంటి వాక్యము అంశం ఏంటంటే, మీ రోజువారీ అలవాట్లు మీ విధిని నిర్ణయిస్తుంది. మీ రోజువారీ అలవాటులు మీ విధిని నిర్ణయిస్తుంది. మీ యొక్క డైలీ హ్యాబిట్స్ మీ యొక్క డెస్టినీని నిర్ణయిస్తుంది. అనేక సార్లు మనకి మిరకల్ కావాలి, పెద్ద మిరకల్ కావాలి, దేవా నాకు పెద్ద మిరకల్ కావాలని చెప్పి ప్రార్థిస్తూ ఉంటాం. కానీ మనము చిన్న చిన్న అలవాటులను మనం కోల్పోతాం. వి ఆల్వేస్ వాంట్ దట్ గుడ్ 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 మిరకల్, గ్రేట్ మిరకల్. కానీ విషయం ఏంటంటే, ఆ యొక్క చిన్న రోజువారీ అలవాటుల్ని మనం కోల్పోతూ ఉంటాం.
ఉదాహరణకి ప్రతిరోజు ఉదయం ఒక గొప్ప మిరకల్ జరుగుతదండి. ఏంటో తెలుసా అది? మనం అలారం పెట్టుకుంటాము. మార్నింగే లెగిసిపోవాలనుకుంటాము. కానీ ఆ మిరకల్ ఏంటో తెలుసా? స్నూజ్ బటన్. ఆ స్నూజ్ బటన్ ఎవడు కనిపెట్టాడో ఒకసారి ఆయన పరిచయం చేయండి. ఆయనకు ఒక పెద్ద దండేసి, శాలువా కప్పి, గొప్పగా మనం ఆయన సన్మానం చేయాలి. ఏమంటే విషయం ఏంటంటే బైబిల్ ఓపెన్ చేయడం చాలా కష్టము. బైబిల్ ఓపెన్ చేయడం చాలా కష్టం. కానీ ఇన్‌స్టాగ్రామ్ మాత్రము వెంటనే సెకండ్స్‌లో అతివేగంగా లైట్నింగ్ స్పీడ్‌తో మనం ఓపెన్ చేస్తా ఉంటాం. ఆ యొక్క మనకి ఈ యొక్క హ్యాబిట్స్ చాలా ఉంటాయి. డైలీ హ్యాబిట్స్ చాలా ఉంటాయి. కానీ సరైనటువంటి హాబిట్ ఉన్నాదో లేదో నాకు తెలీదు. చాలా హ్యాబిట్స్ ఉంటాయండి. ఏంటో తెలుసా? ఉదాహరణకు ఒక హాబిట్ చెప్పనా మీకు? ఉదయం లేవంగానే మనము కళ్ళు తెరవక ముందే అతి కష్టపడి వెతికి, వెతికి, వెతికి అదేదో దేవుని సన్నిధి వెతుకుతున్నట్టు ఆ యొక్క ఫోన్‌ని వెతికి డైరెక్ట్ కళ్ళు తెరవంగానే ఆ ఫోన్‌ని చూడాలనుకుంటా ఉంటాం. ఏమండి ప్రాబబ్లీ అదేనేమో దేవుని యొక్క ఒక కీర్తన చెప్తాను. సెర్చ్ మీ అని దావీదు చెప్తా ఉంటాడు. అలాగే మనం ఫోన్ కోసం సెర్చ్ చేస్తా ఉంటాం. విషయం ఏంటంటే ప్రేయర్ టైం వచ్చినప్పుడు అకస్మాత్తుగా అదేదో ఏంజిల్ పరలోకం నుండి దిగినట్టు నిద్ర అలాగా దిగి వస్తా ఉంటది మన మీదకి. హల్లెలూయా! నిద్రపోతున్న వాళ్ళందరూ ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. దొరికిపోయారండి. విషయం ఏంటంటే, మీ యొక్క భవిష్యత్తు మీరు పొందుకుంటున్నటువంటి ఆ యొక్క సంక్షోభం బట్టి, ఆ యొక్క క్రైసిస్ బట్టి ఉండదు. కానీ మీ యొక్క రోజువారీ అలవాట్లు బట్టి ఉంటుంది. your destiny, your future is based on your daily routine habits. మీ యొక్క రొటీన్ హ్యాబిట్స్ ఏంటి? దాన్ని బట్టే మీ యొక్క భవిష్యత్తు ఉంటుంది. ఉదాహరణకి దీనికి ఈ యొక్క ఉపదేశం యొక్క వాక్యము పునాది అయినటువంటి వాక్యం ఏంటంటే దానియేలుకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం ఇలా చెప్తుంది. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలున్ని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము వైపు ఆ, తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన. ఆల్రైట్, ఇక్కడ మనం మిస్ అయిపోయిన పాయింట్ ఏంటో తెలుసండి. దీని ముందు స్లైడ్ లో ఉంది, అది పెట్టండి అది. ఆ, ఈ శాసనం చేయబడిన తర్వాత దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి నెక్స్ట్ మాట ఏంటండి? అందరూ చెప్పండి ఇంకొంచెం గట్టిగా. దాని అర్థం ఏంటి? ట్రాన్స్‌లేషన్ కాదు బ్రదర్, అర్థం. అర్థం ఏంటి? యథార్థ ప్రకారంగా. ట్రై చేయండి పర్లేదు వస్తది. అలవాటు. అంటే దాని ఇంకొక అర్థం చెప్పనా? ఆయన ముందు రోజు కూడా ప్రార్థన చేశాడు. ఇంకొక అర్థం చెప్పనా? నెల రోజుల ముందు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. సంవత్సరం ముందు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అంటే దానియేలు యొక్క అలవాటేంటి? ప్రార్థన. దానియేలు యొక్క అలవాటేంటంటే ప్రార్థన. ఆయన యథార్థం, అది సాధారణం అది. ఇప్పుడు మనకు ఫోన్ ఓపెన్ చేసి ఈ వాట్సాప్ మెసేజ్‌లు 47 సార్లు, 52 సార్లు రోజుకి తెరుస్తా ఉంటాం. అలవాటండి అది. ఇంకొక మాట ఉంది. ఏదో రీసెర్చ్ చెప్పిందంట. ఒక మనిషి అంట ప్రతి 4 సెకండ్లకి ఫోన్ చూస్తాడంట. ప్రాబబ్లీ 4 సెకండ్లకి ఎందుకొచ్చిందంటే మీరు ఈ 3 గంటల చర్చ్‌లో ఉంటారు గనుక 4 సెకండ్లకి వచ్చింది. 3 గంటలు కూడా రాకపోతే 2 సెకండ్లకి ఒకసారి వద్దునేమో అది. దేవునికి స్తోత్రం. విషయం ఏంటంటే ఇది ఒక ఎమర్జెన్సీ ప్రేయర్ కాదు. ఏం ప్రేయర్ కాదు? ఆ! ఇది ఒక పానిక్ ప్రేయర్ కాదు. ఇది ఎప్పుడు యథార్థ రీతిగా ఆయన ప్రతిరోజు చేసే ప్రార్థన అది. అంటే ఏం శాసనం తెలుసండి ఇది? ఏం శాసనం అంటే ఈ శాసనము ఆహ్, ఎవరైతే ఆ యొక్క విగ్రహానికి మ్రొక్కరో వారందరిని చంపివేయాలనేటువంటి శాసనం. దానియేలు ఆ శాసనం వచ్చిన తర్వాత భయపడలే. ఇది భయపడ్డ ప్రార్థన కాదిది. ఇది అలవాటైన ప్రార్థన. ఏం ప్రార్థన? అలవాటైన ప్రార్థన. అలవాటైన ప్రార్థనకి భయముతో చేసిన ప్రార్థనకి చాలా వ్యత్యాసం ఉంటుందండి. అలవాటుండి అలవాటుండి పాడుతా ఉంటే అది ఒకలా ఉంటది. ఫస్ట్ టైమ్ చర్చికెళ్ళి అమ్మో బాబోయ్! పాడాలంటే కష్టంగా ఉంటది. అర్థమైందా మీకు? పాయింట్ ఏంటంటే దానియేలు ఇక్కడ భయపడుతూ ప్రార్థన చేయలేదు. అదేదో ఆందోళనలో ప్రార్థన చేయలేదు. దావీదు చేసినటువంటి ప్రార్థన రోజువారీ చేసినటువంటి ప్రార్థన. ఆయన ఎప్పుడు చేసేటువంటి ప్రార్థన. ఈ యొక్క అలవాటు ఏం చేసిందో తెలుసా? ఈ అలవాటు దానియేలును ఆ యొక్క సంక్షోభం నుండి నిలబెట్టింది. ఉదాహరణకి ఎగ్జామ్ రోజు రాత్రి ముందు చేసే ఫస్ట్ టైం బుక్ తెరుస్తాం మనం. ఫస్ట్ టైం బుక్ తెరిచి ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలనుకుంటాం.
ఫస్ట్ టైం బుక్ తెరిచి ఎగ్జామ్ రోజు ముందు రాత్రి ఫస్ట్ టైం బుక్ తెరిచి ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలంటే ఎలా నాన్న? అవ్వదు కదా, కష్టం. అలాగే అనేక సార్లు మనము ఏమైనా సంక్షోభం వస్తే, ఏమైనా క్రైసిస్ వస్తే, ఏమైనా కష్టం వస్తే, ఏమైనా ఇబ్బంది వస్తే అప్పుడు మాత్రమే దేవుని యొద్దకు వెళ్తాం. అప్పుడు మాత్రమే దేవుని సన్నిధికి వెళ్తా ఉంటాం. విషయం ఏంటంటే అటువంటి ప్రార్థనకి, అలవాటైనటువంటి ప్రార్థనకి చాలా వ్యత్యాసం ఉంది. దేర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్. ఏంటా యొక్క వ్యత్యాసం అంటే ఈ యొక్క వ్యత్యాసం ఏంటంటే దానియేలు ప్రార్థన చేసినప్పుడు ఆ, దానియేలు ప్రార్థన చేసినప్పుడు సంక్షోభం రాకుండా ఉండలేదు. సంక్షోభం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, పరీక్ష వచ్చింది. ఏంటో తెలుసా ఆ యొక్క పరీక్ష? ఒక పరీక్ష ఏంటంటే సింహాల బోనులో వేయబడ్డాడు. రైట్. సింహాల బోను నుండి ఆ యొక్క ప్రార్థన తప్పించలేదు. సింహాలు నుండి తప్పించలేదు. జాగ్రత్త వినండి. ఆ యొక్క ప్రార్థన సింహాలు తన యొక్క జీవితం నుండి తీసివేయలేదు, కానీ సింహాలు వచ్చినప్పుడు తన యొక్క అలవాటైనటువంటి ప్రార్థన దానియేలును శక్తివంతుడిగా మార్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క రోజువారీ అలవాటు నీ యొక్క సంక్షోభం వచ్చినప్పుడు బయటపడుతుంది దాని యొక్క శక్తి. నీ యొక్క రోజువారీ అలవాటు ఆ యొక్క శత్రువు దాడి చేసినప్పుడు అది బయటపడతా ఉంటది, దాని యొక్క ప్రభావం ఏంటో. అనేక సార్లు అనుకుంటా ఉంటాం, రోజు ఏం చేస్తామండి, రోజు ఏం ఎక్సర్సైజ్ చేస్తామండి, రోజు ఫుడ్ ఏం కంట్రోల్ చేసుకుంటామండి. కాబట్టి మనందరూ తెలుసు, ఒక పెద్ద లైన్ ఉంటుంది తెలుగు వాళ్ళు ఎస్పెషలీ, ఈ ఒక్క రోజు కానియండిలేండి అంటాం. ఆ ఒక్క రోజు ఎప్పుడు వస్తుందో తెలుసా? ప్రతిరోజు. కొంతమంది మొక్క లేనిదే తెలుసు మనందరికీ, మొక్క లేనిదే ముద్ద దిగదు. విషయం ఏంటంటే ప్రతిరోజు అనుకుంటే ఎలాగ నాయన? పోనీ ఆ మొక్కకి తగ్గట్టు ఏమైనా పని చేస్తున్నావా? ఏ మరి ఏమొస్తుంది లాస్ట్కి? ఐసియు, ఐసియు. ద పాయింట్ ఇస్, నీ రోజువారీ అలవాటు. ఉదాహరణకి దానియేలు యొక్క జీవితాన్ని ఇంకొంచెం లోతుగా చూద్దాం మనం. దానియేలుకు ఉండేటువంటి ఒక గొప్ప కీ హ్యాబిట్ ఏంటో తెలుసా? ఆయన కన్సిస్టెంట్ గా ఉంటున్నాడు. ఎలా ఉంటున్నాడు అంటే స్థిరంగా. ఆయన జీవితంలో ఎప్పుడు ఆ యొక్క స్థిరత్వాన్ని మనం చూస్తూనే ఉన్నాం. సంక్షోభం వచ్చినప్పుడు స్థిరత్వము, ఆయన గొప్ప ఎదురుబాటు వచ్చినప్పుడు స్థిరత్వము, ఆయన స్థిరంగానే ఉన్నాడు. దానియేలు యొక్క జీవితంలో ప్రాముఖ్యంగా మనం చూసేది ఏంటో తెలుసా? ఆయన ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడు. ఇప్పుడు ఆదివారమా? ఆదివారం నుండి ఆదివారం వరకు. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం, మళ్ళీ ఆదివారం. ప్రతిరోజు 3 సార్లు అంట. ప్రతిరోజు 3 సార్లు ఆయన ఒంటరిగా ప్రార్థన చేసుకునేవాడు. ఇట్ ఇస్ అ డైలీ హ్యాబిట్. ఇంకోటి ఏంటో తెలుసా? డానియల్ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీ. ఇంటెగ్రిటీ అంటే ఏంటి? పరిశుద్ధత. పరిశుద్ధత, పరిశీలన చేసిన శుద్ధత. ఫైన్, ఎనీవేస్. ఇంటగ్రిటీ అనగా శుద్ధి. ఇంటగ్రిటీ అనేటువంటి మాటకి మూలార్థము ఇంటీజర్ నుండి వస్తుంది. ఎక్కడి నుండి వస్తుంది? ఇంటీజర్. ఇంటీజర్ అంటే తెలుసా మనకి? 1, 2, 3, 4 హోల్ నెంబర్స్. ఈ హోల్ నెంబర్స్ కి వ్యతిరేకంగా ఉండేది ఏంటి? ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ అంటే ఏంటి? 1.1, 1.2, 1.3. ఫ్రాక్షన్ అనగా విడదీసేది, ఇంటీజర్ అనగా పరిపూర్ణ పరిచేది. అర్థమైందా? దానియేలు పరిపూర్ణంగా ఉండేవాడు ఎప్పుడు కూడా. ఆయన విడదీసేవాడు కాదు, గొడవలు పెట్టేవాడు కాదు, ఎక్కడా కూడా కలహాలు సృష్టించేవాడు కాదు. ఎక్కడైతే దానియేలు ఉంటాడో అక్కడ సమృద్ధి ఉండేది. ఆమేన్. ఎక్కడైతే దానియేలు ఉంటాడో అక్కడ యథార్థత ఉండేది. దానియేలు ఉదాహరణకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తానండి. ఇది చాలా ఆశ్చర్యపోతా ఉంటారేమో. దానియేలు హీ ఈవెన్ హ్యాడ్ డిసిప్లిన్ ఓవర్ ఫుడ్. దానియేలుకి ఆహారం మీద కూడా డిసిప్లిన్ ఉంది. ఉదాహరణకి దానియేలు వీళ్ళందరినీ తీసుకెళ్తారు కదా, తీసుకెళ్తే అక్కడ బలి ఇచ్చి విగ్రహానికి అర్పించినటువంటి మాంసం పెడతారు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోకి. అప్పుడు దానియేలు ఏం చెప్తాడు? మేము ఈ ఆహారం తినం. ఎందుకు తిన్నారు? లేదు మేము తినం. అప్పుడు అంటే మరి మేము మా 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 దేశంలో మాంసం కావాలంటే బలి ఇచ్చే పెడతామండి, బలి ఇవ్వకుండా పెట్టం అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? సరే శాకాహారం పెట్టండి అన్నాడు, వెజిటేబుల్స్ పెట్టండి మాకు అన్నాడు. కాయగూరలు పెడితే ఎలాగా? మాలాగా బలంగా ఉండరంటే ఏం కాదు, పెట్టి చూడు, పరీక్ష పెట్టు. విషయం ఏంటంటే దావీదు యొక్క విశ్వాసము ఆహారంలో లేదు, దావీదు యొక్క విశ్వాసం తన దేవునిలో ఉంది.
డానియల్ హ్యాడ్ డిసిప్లిన్ ఓవర్ ఫుడ్. దానియేలు తన యొక్క ఆహారం మీద కూడా క్రమశిక్షణ కలిగి ఉన్నాడు. ఈరోజు ఆహారం కనబడితే తినేస్తాం. నాకు కేజీ జీడిపప్పులు పెట్టండి తినేస్తాను అంత శుభ్రం కూర్చొని. మీరు కాదులెండి. మీరు చాలా పరిశుద్ధులు. అమ్మో! మీకెంత క్రమశిక్షణో. నేను యాక్చువల్ నా జీవితంలో ఉపవాసము ఎందుకు ప్రారంభించానో తెలుసా? ఉపవాసము టు హావ్ డిసిప్లిన్ ఓవర్ ఫుడ్. ఆహారం మీద ఆ యొక్క క్రమశిక్షణ సంపాదించడానికి. లేకపోతే నాకింతకుముందు ఫుడ్ మీద నాకు కంట్రోల్ ఉండేది కాదు. ఎంత పెడితే అంత తినేసి ఎక్కడికి వెళ్ళిపోద్దో అర్థం కాదు. వెళ్ళిపోద్ది అంతే. కానీ దాని తర్వాత ఉపవాసం పెడుతున్నప్పుడు అమ్మో! లాస్ట్ టైమ్ ఉపవాసం పెట్టినప్పుడు నా భార్య చాలా పెద్ద పరీక్షలోని తీసుకెళ్ళింది నన్ను. మొట్టమొదటి రోజండి. మొట్టమొదటి రోజు ఆదివారం. ప్రసంగాలు చేసి, పాటలు పాడి అంతా అలిసిపోయి, మళ్ళీ సాయంత్రము ఉపవాస ప్రార్థన అయిన తర్వాత ఏం చేసింది తెలుసా మీ పాస్టరమ్మ గారు? రెస్టారెంట్‌కి తీసుకెళ్ళింది. ఆ గెస్ట్ స్పీకర్ వస్తే వైజాగ్ నుండి, ఆ గెస్ట్ స్పీకర్‌తో పాటు నన్ను తెలుగు మీడియం కిచెన్ జూబ్లీ హిల్స్‌కి. తెలుగు మీడియం మంచి ఏవండీ నేను ఉపవాసం ఉండగా ఆహారం వడ్డించాను. చాలా సార్లు వడ్డించాను. చికెన్ బిర్యానీ వడ్డించాను, మటన్ కర్రీ వడ్డించాను, చేపల కూర అబ్బా! ఎంత ఫేవరెట్ నాకు. అది వడ్డించాను. రొయ్యల కూర వడ్డించాను. అదొక ఎత్తైతే రెస్టారెంట్‌లో ఎళ్తే ఎలా ఉంటదండి? రకరకాల వాసనలు. నా పక్కనేమో నా భార్య, ఎదురుగేమో ఆ గెస్ట్ స్పీకర్. ఈళ్ళిద్దరు కూర్చొని రొయ్యలు, చేపలు, మటను, చికెను పాకేవి, ఎగిరేవి, దేకేవి, కూర్చుండేయి అన్నీ ఆర్డర్ ఇచ్చేసారు. యట్ అలాగే కూర్చొనున్నాను. పాస్టర్ గారు మీకేం అనిపించట్లేదండి? ఎందుకు అనిపించదండి? అనిపిస్తది. గానీ నియంత్రణ, క్రమశిక్షణ. ఏంటది? క్రమశిక్షణ. వి నీడ్ టు గెట్ హోల్డ్. ఆహారం మీద మనము క్రమశిక్షణ గాని పెంపొందించుకోగలిగితే, దేని మీదైనా నువ్వు క్రమశిక్షణ పెంపొందించుకోగలవు. హల్లెలూయా! ఐ అండర్‌స్టాండింగ్. అర్థమవుతుందా? యేసు ప్రభు కూడా ఆహారాన్నే ఫస్ట్ ఆయన నియంత్రించాడు. నా ప్రియ నా ప్రియ సంగమా, ఈరోజు మనం దానియేలుని చూస్తే, దానియేలు కూడా ఆహారం పైన తన క్రమశిక్షణని పొందుకోగలిగాడు. ఎక్కడున్నాడు తెలుసా? దానియేలేమి తన యొక్క హోమ్ టౌన్‌లో లేడండి ఇయన్నీ చేయడానికి. బయట విదేశీల్లో ఉన్నాడు. ఐగుప్తి ఇట్స్ అ ఫారెన్ ల్యాండ్. ఐగుప్తు దేశం ఏమి ఆయన స్వదేశం కాదు. అది విదేశం ఆయనకి. ఐగుప్తులో ఉన్నాడు. వేరే జనాంగం మధ్యన ఉన్నాడు. వేరే కల్చర్ మధ్యన ఉన్నాడు. ఇట్స్ అ ఫారెన్ కల్చర్, ఫారెన్ ల్యాండ్, ఫారెన్ పీపుల్. ఈయనంటే పడనటువంటి జనము. ఎందుకు బానిసగా వచ్చినటువంటి ఈయన ఎందుకు ప్రమోషన్ మీద ప్రమోషన్లు ఇచ్చి మరి రాజు ఈయన్ని పెంపొందిస్తున్నాడు, ఎందుకు ప్రమోట్ చేస్తున్నాడు అనేటువంటి ద్వేషము ఆ యొక్క మనుషుల్లో ఉంది. అటువంటి రాజ్యములో ఈయన ఎదుగుతానే ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దానియేలు ఆఖరికి ఆ యొక్క సింహాల బోనులో ఉన్నాడు. సింహాల బోనులో ఉన్నాడు. సింహాలు దానియేలుని నాశనం చేయడానికి రాలేదండి. సింహాలు దానియేలుని నాశనం చేయడానికి రాలేదు. అవి అతను అలవాటులను బయట పెట్టడానికి వచ్చాయి. దానియేలు యొక్క అలవాటుల యొక్క బలమేంటో దాని రుజువు చూపించడానికి సింహాలు వచ్చాయి. హల్లెలూయా! అర్థమవుతుందా మీకు? మీ అలవాటులు అవి మీకు గొప్ప బలముగా మారుతాయి. మీ అలవాటులు మీ బలహీనతగా కూడా మారుతాయి. మీ అలవాటులు మీకు బలముగానే ఉంటాయి. మంచి అలవాట్లయితే, చెడు అలవాట్లయితే బలహీనంగా ఉంటాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, అనేక మంది కొంతమందికి గాని సింహాలు మన జీవితంలోకి వచ్చినట్లయితే వెంటనే మనము చెప్తా ఉంటాం, దేవా ఒక 5 నిమిషాలు టైం ప్రార్థన చేసుకుని ఇప్పుడే వస్తామని. సింహాలు వచ్చినప్పుడు దానియేలు ప్రార్థన మొదలుపెట్టలేదు. సింహాలు రాకముందు ఎన్నో సంవత్సరాల ముందే దానియేలు ప్రార్థన మొదలుపెట్టాడు. సింహాలు వచ్చి దానియేలు ప్రార్థనను చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి. మీ అలవాట్లు. వాట్ ఈస్ యువర్ హాబిట్? డైలీ హాబిట్. మీ యొక్క రోజువారీ అలవాటు ఏమై ఉంది? మీ రోజువారీ అలవాటు ఏమై ఉంది? అనేక మంది ఏమనుకుంటారంటే జిమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే బాడీ అంతా మంచి షేప్‌లోకి వచ్చేస్తది అనుకుంటారు. కాదండి. ఎలాగైతే జిమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే బాడీ షేప్‌లోకి రాదో, అలాగే బైబిల్ ఒకటి కొనుక్కొని తలదిండు కింద పెట్టుకొని పడుకుంటే రాదండి. కొంతమందికి కార్‌లో ఒక బైబిలు,
బైకు ట్యాంక్ కవర్‌లో ఒక బైబిలు, ఏమంటే ఆఫీస్ డెస్క్‌లో ఒక బైబిలు, ఇంటి హాల్‌లో ఒక బైబిలు, బెడ్‌రూమ్‌లో ఒక బైబిలు. ఎన్ని బైబిల్లు కొనుక్కుంటే ఏం లాభం నాయనా దాన్ని చదవకపోతే? కన్సిస్టెన్సీ, స్థిరత్వము బోరింగ్‌గా ఉంటది. రోజు ఉదయం లేవడం అంటే అది బోరింగ్ అండి అది. అబ్బా! రోజు ఉదయం లేవాలంటే రోజు రాత్రి త్వరగా పడుకోవాలి. అర్థమవుతుందా మీకు? రోజు ఉదయం 5, 5:30 లేవాలంటే రోజు రాత్రి 9:30, 10 కల్లా పడుకోవాలి. ఆర్ యూ గెట్టింగ్ ఇట్? ఏముండదు? చెప్పండి. నైట్ లైఫ్ ఉండదు. నైట్ లైఫ్ ఉండదు. మీరు నాకు సవ సవాల్ చేస్తున్నారు. మీరు నాకు 10 గంటల తర్వాత ఫోన్ చేయండి. ద పర్సన్ యూ ఆర్ కాలింగ్ కెనాట్ బి రీచ్డ్. ఆయన ఎత్తడు. శాశ్వతం. ఎత్తడు. మెసేజెస్ పెట్టండి. రిప్లై ఇవ్వడు. ఎందుకంటే ఆయన ఉండడు 10 తర్వాత మీకు. 10 తర్వాత ఎందుకు? 8 తర్వాతే ఉండడు ఫోన్‌లో. ఎందుకంటే బట్ ద పాయింట్ ఈస్ అందుకే నాకు 37 సంవత్సరాలు నిండినా సరే ఇంకా నవయువ కుర్రోడిలా ఉన్నాను. విషయం ఏంటంటే చాలామంది చూసేది ఈ యొక్క ఆకారాన్నే. చూడంది నా రోజువారీ అలవాట్లు. అర్థమవుతుందా మీకు? ఒకవేళ మీ రోజువారీ అలవాట్లను మీరు సరిదిద్దుకోకపోతే ఐ సీ యూ అంటది లోకం. ఇంటెన్సివ్ కేర్ యూనిట్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, డైలీ, డైలీ హాబిట్స్ ఆర్ బోరింగ్. కానీ సింహాలు వచ్చినప్పుడు మిమ్మల్ని కాపాడేది ఆ డైలీ హాబిట్టే. హల్లెలూయా! అనేక సార్లు మనము మన ఉద్యోగాలు కోల్పోతామేమో భయపడతాం. మన యొక్క ఉద్యోగాలు పోతాయేమో, లేకపోతే మన పని పోతదేమో, నా కుటుంబం ఏమైపోతదో, నా ఆరోగ్యం ఏమైపోతదని భయపడతా ఉంటాం. ఆ భయపడే బదులు నీవు నీ యొక్క రోజువారీ అలవాట్లను గాని నువ్వు స్థిరపరుచుకున్నట్లయితే, ఆ రోజున నీ రోజువారీ అలవాటు దాన్ని కాపాడుతుంది. హల్లెలూయా! విషయం ఏంటంటే, నీ యొక్క రోజువారీ యొక్క అలవాట్లు, దాని యొక్క శక్తి ఈ యొక్క క్షణాల కన్నా చాలా గొప్పవి. ఈ యొక్క చెడ్డ దినాల కన్నా నీ రోజువారీ అలవాటులు యొక్క బలము చాలా ఎక్కువ. విషయం ఏంటంటే మనము ఆ యొక్క కొద్ది క్షణాలకి, కొద్ది రోజులకి, బాగోలేనటువంటి ఆ యొక్క కొద్ది సమయానికి మనం ఎక్కువ వాల్యూ ఇస్తా ఉంటాం. ద పాయింట్ ఇస్ స్టార్ట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు యువర్ డైలీ హ్యాబిట్స్ దాన్ యువర్ మొమెంట్స్. ఈ ఉదయ కాలము ఇంకో మాట చూపిస్తాను. ఇంకొంచెం లోతుగా వెళ్దాము. ఎక్లెసియాస్టిస్ ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనము. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చెయ్యని ఎడల పనిలో ఎక్కువ బలము. ఒకసారి అక్కడే ఉందామండి, బాగున్నది ఇదేదో. ఇనుప ఆయుధం అంట మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చెయ్యని ఎడల పనిలో ఎక్కువ. అంటే మొద్దుగా ఉందనుకోండి ఆ యొక్క కత్తో లేకపోతే ఆ యొక్క యాక్స్, యా దట్స్ గుడ్. ఇది బాగా మొద్దుగా ఉందనుకోండి, ఎక్కువ బలం పెట్టాలి. ఎక్కువ సమయం పెట్టాలి. ఎక్కువ శ్రమ పెట్టాలి. రైట్? అర్థమవుతుందా మీకు ఇప్పుడు? ఆల్రైట్. ఇప్పుడు నెక్స్ట్ వచనం చూద్దాం. నెక్స్ట్ వచనం చూద్దాం. అదే నెక్స్ట్ మాట చూద్దాం. అయితే కార్యసిద్ధికి ఆ! కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. ఏంటి ఈ అర్థం ఏంటి? కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. ముద్దుగా ఉండేటువంటి కత్తి ఎక్కువ శ్రమ పెట్టాలి. ఎక్కువ టైం పడుతుంది. ఏంటండి ఇదంతా నాకు అర్థం కావట్లేదంటే విషయం ఏంటంటే ఆల్రైట్. ఇప్పుడు మొద్దుగా ఉండేటువంటి ఆ యొక్క కత్తికి, ఆ యొక్క ఆయుధానికి నువ్వు ఎలాగైతే ఎక్కువ శ్రమ పెట్టాలో, నీవు గాని రోజువారీ అలవాటు జ్ఞానము కింద మార్చుకున్నట్లయితే, జ్ఞానమే నీ యొక్క రోజు అలవాటు కింద మార్చుకున్నట్లయితే, అప్పుడు ఆ యొక్క చెట్టు ఒక్క ఒక్క దాడికే ఆ యొక్క చెట్టు తెంపబడుతుంది. అర్థం కాలేదు ఇంకా. లెట్ మీ లెట్ మీ గో లిటిల్ మోర్ డీపర్ ఇన్సైడ్ దిస్. ఇంగ్లీష్ వర్షన్ చూద్దాము. అప్పుడు ఇంకా బలంగా బెటర్‌గా అర్థమవుతుంది. ఇఫ్ యాక్స్ ఇస్ డల్ అండ్ ఇట్స్ ఎడ్జ్ అన్‌షార్పెండ్, మోర్ స్ట్రెంగ్త్ ఇస్ నీడెడ్ బట్ స్కిల్ విల్ బ్రింగ్ సక్సెస్. స్కిల్ విల్ బ్రింగ్ సక్సెస్. ఇప్పుడు తెలుగులో చూద్దాము. అయితే కార్యసిద్ధికి అంటే సక్సెస్‌కి జ్ఞానమే ప్రధానము. సక్సెస్‌కి జ్ఞానమే ప్రధానము. అంటే దాని అర్థం ఏంటంటే నైపుణ్యతే ప్రధానము. దాని అర్థం ఏంటంటే నీకు నైపుణ్యత లేకపోతే జ్ఞానము ఎలా వస్తుందో తెలుసా?
రోజువారీ అలవాటు ఉంటే వస్తుంది. ఏముంటే వస్తుంది? యాహ్! ఒక్క రోజు ముందు పుస్తకం తీసి చదివేస్తే వస్తదా? రాదు. నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలంటే నువ్వు మొదటి నుండి చదువుతూనే ఉండాలి. ఎక్కువ కష్టపడినప్పుడు అవసరం లేదు అప్పుడు. నేను చేసినటువంటి ఒక మంచి అలవాటు ఏంటో తెలుసా? ప్రతిరోజు అదే టైంకి ఒకే పని చేస్తాను. ఉదాహరణకి నేను పని 8 గంటలకు మొదలుపెడతాను మార్నింగ్ 8:00కి. ప్రతిరోజు 8కే. ప్రతిరోజు 8కే. 8 నుండి 9:30 వరకు ఎక్స్ట్రార్డినరీ వర్క్ చేసేస్తాను. నాకు కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్ అన్నీ కూడా ఆ టైంలో అయిపోతాయి. అయిపోయిన తర్వాత 10 లేకపోతే 10:30 నుండి 12 గంటల వరకు లేకపోతే 12:30 వరకు కొంచెం తక్కువ ఇంపార్టెంట్‌గా ఉండే వర్క్ చేస్తాను. అప్పుడు ఆఫీస్‌కొస్తాను. నా మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఇంట్లో అయిపోద్ది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఆఫీస్‌లో జరుగుతది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ 4, 4:30, 5 అక్కడితో సర్దేస్తాను రోజు. అయిపోయింది. పాస్టర్ గారు ఏం చేస్తారు పాస్టర్ గారు? 4 గంటల తర్వాత, 5 గంటల తర్వాత అంటే, అప్పుడు లైఫ్‌ని ఎంజాయ్ చేస్తాను. ఇంటికొస్తాను. నా భార్యతో టైమ్ స్పెండ్ చేస్తాను. హల్లెలూయా! ఇంటికొస్తాను. చక్కగా కుటుంబాన్ని చూసుకుంటాను. ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలు అప్పుడు కంటాను. విషయం ఏంటంటే, మనం ప్రతిరోజు ఒకే పని చేస్తే, ఒకే సమయానికి చేస్తే, మన మైండ్ ఆటోమేటిక్‌గా దానికి అడాప్ట్ అవుతుంది. ఆమేన్. అనేక మంది పురుషులు అడుగుతా ఉంటారు, పాస్టర్ గారు మీరు ఇంట్లో అంత త్వరగా వెళ్ళిపోయి ఏం చేస్తారు? మీరెళ్లి చూడండి ఏం చేయాలో అర్థమవుతది. మీ ఫోన్‌లు ప్రక్కన పెట్టి చూడండి. మీ టీవీలు ప్రక్కన పెట్టి చూడండి. మీ భార్యతో చక్కగా మాట్లాడండి. అప్పుడు అర్థమవుతుంది మీకు. రియల్ మెన్‌కి రండి ఇంకా బాగా తెలుసుకుందాం. హల్లెలూయా! విషయం ఏంటంటే, మనము ఈ యొక్క రోజువారీ అలవాట్లు మనకు రావాలి. రోజువారీ అలవాట్లు పొదునెక్కినటువంటి జీవితంగా మనది ఉండాలంటే, మనము 5 అలవాట్లని నేను మీకు పరిచయం చేస్తాను ఈరోజు. 5 అలవాట్లు పరిచయం చేస్తాను. విషయం ఏంటంటే, అనేక మంది యుద్ధం వచ్చినప్పుడు ఆ యొక్క ఆయుధానికి పొదునెక్కించడానికి ప్రయత్నిస్తా ఉంటారు. సింహాలు రాకముందే దానియేలు ప్రార్థన చేసేవాడు. కానీ విషయం ఏంటంటే సింహాలు వచ్చిన తర్వాత ప్రార్థన మొదలు పెడతా ఉంటారు. ఐ అండర్‌స్టాండింగ్. అనేక మంది ఆ యొక్క యుద్ధము జరిగేటప్పుడు అప్పుడు ఆయుధాన్ని నేను బర్రా 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 గీకుదాను అనుకుంటాం. దాడి చేసి ఓడిస్తాడు నిన్ను. ఐ అండర్‌స్టాండింగ్ చర్చ్. అది నీ ఉద్యోగం అవ్వచ్చు, నీ ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు, లేకపోతే నేను ఇబ్బంది పెట్టి ఏదైనా అవ్వచ్చు, ఏ సమస్య అయినా అవ్వచ్చు. విషయం ఏంటంటే నువ్వు ఆ యొక్క ఆయుధానికి పొదును ఎప్పుడు పెట్టాలి? ప్రతిరోజు పెట్టాలి. ఎప్పుడు? చెప్పండి. ఆమేన్. ప్రతిరోజు ఎవ్రీ డే. యుద్ధానికి సిద్ధమవ్వడం ఎందుకంటే ఆ అపవాది ఎప్పుడొస్తాడో తెలీదంట. దేవుని వాక్యం అదే చెప్తుంది కదా! ఆయన ఎప్పుడొస్తాడో తెలీదు. గర్జించు సింహం వల్లే తిరుగుతా ఉంటాడట ఆయన. ఆయన ఎప్పుడు దాడి చేస్తాడో తెలీదు. ఆ దొంగ ఎప్పుడొస్తాడో తెలీదు. విషయం ఏంటంటే అపవాది ఎప్పుడు దాడి చేస్తాడో తెలీదు. అందుకే నీ ఆయుధము రోజు పదును పెడతానే ఉండాలి. ఆమేన్. రోజు పదును పెడతానే ఉండాలి. అనేక సార్లు మన లైఫ్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే, మనం ఆయుధాన్ని పొదును పెట్టకుండా ఏమని ప్రార్థిస్తాం తెలుసా? దేవా! ఈ చెక్క బాగా గట్టిగా ఉందయ్యా! దీన్ని కొంచెం నెమ్మదిగా సాఫ్ట్ చేసేవా? దానియేలు ఏమైనా సింహాలు తీసేయమని ప్రార్థన చేశాడా? లేదు నాయనా. దానియేలు చేసిన ప్రార్థనకి సింహాలు పారిపోయాయి. హల్లెలూయా! మనం చేసే ప్రార్థన ఏంటో తెలుసా? దేవా! అంత పెద్ద అపవాది వద్దయ్యా! అంత పెద్ద ప్రాబ్లమ్ వద్దయ్యా! అంత పెద్ద శత్రువు వద్దయ్యా! హలో! పెద్ద శత్రువు లేకపోతే దావీదులానే ఉండిపోతాడు. దావీదు రాజు అవ్వడానికి కారణం ఎవరో తెలుసా? గొలియాతు. ఆమేన్. నీవు ఎంత పెద్ద అపవాదిని ఎదుర్కొంటే అంత పెద్ద ప్రమోషన్ వస్తుంది. విషయం ఏంటంటే మనం అపవాదిని ఎదుర్కోవడానికి భయపడకూడదు. మనం మన యొక్క ఆయుధానికి పొదును పెట్టాలి. మన యొక్క జ్ఞానానికి పొదును పెట్టాలి. హల్లెలూయా! మన యొక్క ప్రార్థనకి పొదును పెట్టాలి. హల్లెలూయా! హల్లెలూయా! మన యొక్క నోటికి పొదును పెట్టాలి. మన యొక్క మనసుకు పొదును పెట్టాలి. మన యొక్క అలవాటులు అయన్నీ. ఇట్ ఈస్ యువర్ డైలీ హాబిట్స్ విచ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద బిగ్గెస్ట్ విక్టరీ. ఈరోజు నీ యొక్క రోజువారీ అలవాట్లేంటి? వాట్ ఈస్ యువర్ డైలీ హాబిట్? నీ యొక్క రోజువారీ అలవాటు ఏమై ఉంది ఈరోజు? ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయడం అండి. అది నీ రోజువారీ అలవాటు అవ్వకూడదు.
ఏమంటే వాట్సాప్‌లో చాటింగే చాటింగు. సొల్లే సొల్లు. అసుకు, ముచ్చట్లు మామూలుగా ఉండదండి. ఏం మాట్లాడలో తెలీదు. అసలు ఇన్‌స్టాగ్రామ్‌లో మధ్య బటనో, పక్క బటనో ఎందుకు పెట్టాడో తెలీదు నాకు. కొడతా ఉంటారు ఫార్వర్డ్ దానికి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారా? యూట్యూబ్ ఫార్వర్డ్ చేసినంత ఇన్‌స్టాగ్రామ్ ఫార్వర్డ్ చేసినంత ఏ యాప్ ఫార్వర్డ్ చేయం మనం. యూట్యూబ్ ఫార్వర్డ్ చేయం, ఏం ఫార్వర్డ్ చేయం. అన్నిటికన్నా ఈజీగా ఫార్వర్డ్ చేసేదేంటి? ఇన్‌స్టాగ్రామ్. అందుకే మీకోసం ఎదురుగా పెడతాడు. ఈ మధ్యన కామెంట్‌లు పెడుతున్నారు నాకు. "నువ్వు హీరోగా ట్రై చేయొచ్చు కదా! నువ్వు ఇలా చేయొచ్చు." ఎవడన్నాడు? నా రోజువారీ అలవాటయ్యానని హీరోలాగా చూపిస్తుంది. నన్నేం చేయమంటావు? అర్థమవుతుందా మీకు? అది నా ప్రాబ్లమ్ గాదు. అది నా అలవాట్ల యొక్క ప్రాబ్లమ్. మీకు అలవాటు లేదు. శాంతించండి. ఆమేన్. వాట్ ఈస్ యువర్ డైలీ హాబిట్? ఈరోజు 5 అలవాట్లు నేను మీకు నేర్పించడానికి ప్రయత్నిస్తాను. నేర్చుకుంటారా? 5 శక్తివంతమైనటువంటి రోజువారీ అలవాటులు. 5 పవర్‌ఫుల్ డైలీ హాబిట్స్. మొట్టమొదటిది ఏంటి? నూతన ఎప్పుడు? ప్రతిరోజు. ఎప్పుడు? ప్రతిరోజు. ఎవ్రి డే ఈస్ ఎ న్యూ మెర్సీ. ఎవ్రి డే, ఎవ్రి డే, ఎవ్రి డే. ప్రతిరోజు ఆయన నూతనముగా ఆయన యొక్క ప్రేమను మనకి ఇవ్వబోతున్నాడు. విషయం ఏంటంటే, దేవుడు లేకుండా మనము మార్నింగ్‌ని ప్రారంభిస్తే, దేవుడు లేకుండా మనం ఆ యొక్క ఉదయాన్ని ప్రారంభిస్తే, మనము పొదును పెట్టనటువంటి ఆయుధంతో సమానము. ఎందుకో తెలుసా? మనమే ఆ యొక్క ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకోవాలి. అందుకే ప్రతిరోజు లేవంగానే నేనేం చేస్తానో తెలుసా? ద ఫస్ట్ థింగ్ దట్ ఐ డూ ఇస్ ఐ చేంజ్ మై మైండ్. నా యొక్క మనసుని నేను స్థిరపరచుకుంటాను. నా యొక్క మనసుకి ఒక మార్గం ఇస్తాను. నువ్వు ఈ మార్గంలోనే వెళ్ళాలి. నువ్వు ఇలాగే చేయాలి. నువ్వు ఈ మార్గంలోనే ఆలోచించాలి. ఎందుకు? నీ యొక్క మనసును గాని నువ్వు స్థిరపరచుకోకపోతే నీ మనసులు విచ్చలవిడిగా వెళ్ళిపోతా ఉంటది. దట్స్ వై సమ్‌టైమ్స్ వి థింక్ క్రేజీ. పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తా ఉంటాం. ఎందుకు? ఎందుకంటే నీ యొక్క మనసును నువ్వు అదుపు చేసుకోవు. నీ యొక్క మనసును నువ్వు ఆధీనపరచుకోవు. అందుకే యూ నో ఏ అమ్మాయి కనపడితే ఆ అమ్మాయి వెనకెళ్ళిపోతా ఉంటాం కొన్ని కొన్ని సార్లు. ఎందుకు? మనసుని ఆధీనంలో ఉండాలి. యువర్ మైండ్ నీడ్స్ టు స్టే విత్ యూ. చాలా సైలెంట్ అయిపోయింది ఒకేసారికి. ఉదయం లేవంగానే, ఉదయం లేవంగానే, ఉదయం లేవంగానే, ఉదయం లేవంగానే, ఉదయం లేవంగానే నీ మనసుని నువ్వు ఆధీనపరచుకోవాలి. ఎందుకంటే మీరు రోజు దేవునితో ప్రారంభించకపోతే రోజంతా దేవుడు లేకుండా పనులు చక్కదిద్దుకోవడానికి మీరు గడుపుతూనే ఉంటారు. అండ్ ఇట్స్ గోయింగ్ టు టేక్ ఎ లాంగ్ టైమ్. పరిశుద్ధాత్మ యొక్క సహాయం లేకుండా, ఆ యొక్క జ్ఞానం లేకుండా మీకు మీరే ఆ యొక్క ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకోవాలంటే చాలా కష్టమండి. ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ టెంపరరీ హ్యాపీనెస్. కానీ జీవితంలో కష్టపడతానే ఉంటారు. రెండవ అలవాటు ఏంటంటే చిన్న విషయాల్లో విధేయత చూపించే అలవాటు. చిన్న విషయాలలో విధేయత అందరూ చెప్పండి. చిన్న విషయాలలో విధేయత చూపించే అలవాటు చెప్పండి. మళ్ళీ అంతా కలిపి. ఇది రెండో అలవాటు. మొదటిదేంటి? మొదటగా దేవుని వెతికే అలవాటు. రెండవది చిన్న విషయం. ఓకే. మళ్ళీ నేర్పిద్దాం. ఓకే. కొంచెం బై హార్ట్ చేస్తాను. మొదటగా దేవుని వెతికే అలవాటు. రెండవది చిన్న విషయాల్లో, చిన్న విషయాల్లో కొంతమంది ఎలా ఉంటారంటే, పాస్టర్ గారు చిన్న విషయాలు ఎందుకండి పెద్ద విషయాలు చూపిస్తానని. ఛ! చిన్న విషయాల్లో నమ్మలేనటువంటి వాడిని పెద్ద విషయాలు ఎన్ని నమ్ముతాం? అదే కదా లూకాసు సువార్త 16 అధ్యాయం 10 వచనంలో చెప్తుంది. మిక్కిలి ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే, ఇది చిన్న విషయం కూడా కాదు ఇది. మిక్కిలి కొంచెములో అట. ఏంటిది? చదవండి. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను. బ్రదర్ నీకు రూ. 10 ఇస్తేనే నువ్వు విశ్వాసంగా ఉండలేకపోతే రూ. 100 ఇస్తాడా? ఎవరు? కొంచెం ఫన్నీ వేలో చెప్పాలంటే అన్నం పెట్టనటువంటి అమ్మాయికి కూర పెట్టడం వస్తదా? రాదు. ఒకాయన ఏదో చెప్పాడండి నాకు. అన్న నాకు కూరలన్నీ చేయడం వచ్చన్నాడు. అవునా! సూపర్ ఏం కూరలు చేస్తా? అన్నీ చేసేస్తానన్నాడు. అవునా! అప్పుడు నాతోనే ఉన్నాడాయన. అయితే అన్నం పెట్టన్నాను. అన్నం ఎలా పెట్టాలి అన్నాడు. వెరీ గుడ్. ఎక్సలెంట్. ప్రైజ్ గాడ్. కూర్చో. నేను వంట చేసి పెడతాను. కూర్చొని తిను అన్నాను.
విషయం ఏంటంటే అన్నం వండని వాడికి కూర వస్తదండి? రాదు. అదే రీతిగా ఇఫ్ యూ కెనాట్ బి ట్రస్టెడ్ విత్ లిటిల్ థింగ్స్, ఇఫ్ యూ కెనాట్ బి ట్రస్టెడ్ విత్ స్మాల్ థింగ్స్, చిన్న చిన్న విషయాల్లో, కొద్ది విషయాల్లో ఇక్కడ చూడండి మిక్కిలి కొంచెం అంట. మనందరికీ అన్నం యొక్క సామెత కూడా తెలుసు. ఏంటది? అన్నం ఉడికిందో లేదో తెలియడానికి అంతే. మీరు స్టార్టింగ్ మాట్లాడుతున్నప్పుడు, ఒక అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు ఒక్క రెడ్ ఫ్లాగ్ కనబడిందనుకో, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పండి. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అని చెప్పాలి. మీరు కూడా అంతే బ్రదర్స్. అమ్మాయిలేం తక్కువ కాదు. ఆళ్ళింకా పెద్ద ఏదో రెడ్ ఫ్లాగ్ కనబడితే హల్లెలూయా! సిస్టర్ ప్రైజ్ గాడ్. నైస్ సీయింగ్ యూ. మళ్ళీ మాట్లాడదాం మనం. ఆ! పర్లేదులే చూసుకుందాంలే. చూసి చూసి అనంత చదవండి మళ్ళీ అదే. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు దానియేలు చూడండి. ఆహారంలోనే తన యొక్క నమ్మక నమ్మకత్వాన్ని చూపించాడు. విశ్వసనీయతను చూపించాడు. దానియేలు ఫుడ్‌లో అండి. ఎక్కడున్నాడు? వాళ్ళ జనాల మధ్యన కూడా లేడు. అవసరం లేదు. కానీ ఫారెన్ ల్యాండ్‌లో ఉన్నాడు. ఫారెన్ కల్చర్‌లో ఉన్నాడు. ఫారెన్ పీపుల్‌తో ఉన్నాడు. అయినా సరే తన యొక్క నమ్మకత్వము దేవుని ముందు కనపరిచాడు. విషయం ఏంటో తెలుసా? చిన్న చిన్న విధేయతలు గొప్ప గొప్ప విజయాలను ఇస్తుంది. హల్లెలూయా! చిన్న చిన్న విధేయతలు గొప్ప గొప్ప విజయాలను ఇస్తుంది. విషయం ఏంటంటే మూడవది ఆలోచనలను నియంత్రించే అలవాటు. చెప్పండి. మొదటిదేంటి? మొదటిగా ఏమండి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది అంటున్నారు. ఓకే. సెక్షన్స్ కింద డివైడ్ ఈ సెక్షన్ అంతా చెప్పండి. మొదటిది నువ్వు పెట్టేస్తే చదివేస్తారు కదా! పెట్టొద్దు. చెప్పండి ఇప్పుడు. ఇప్పుడు ఈ సెక్షన్ రెండోది. చిన్న చిన్న చూసారా? అందుకే డివైడ్ చేస్తాం అన్నమాట. క్వాలిటీ చెక్ ఇది. చెప్పండి ఇప్పుడు చిన్న చిన్న విషయాల్లో విధేయత చూపించే అలవాటు. ఓకే. ఇప్పుడు మూడోది చూద్దాం. పెట్టొద్దు. హ్మ్. అబ్బబ్బే! చిబికె చిక్కి బెకె వచ్చింది. చైనా వచ్చింది ఇప్పుడు. చైనీస్ లాంగ్వేజ్. పెట్టండి. మూడోది పెట్టండి. ఇప్పుడు చదివేస్తారు చూడండి. ఇప్పుడు మీరే మళ్ళీ మీకే. ఆలోచనలను చూడండి ఎలా వచ్చింది సౌండ్. మళ్ళీ తెలుగు భాష వచ్చింది కరెక్ట్‌గా చైనా నుండి. ఓకే. రైట్. ఇప్పుడు ఇప్పుడు చెప్పండి. మొదటిది. ఆ! మొదటగా దేవుని వెతికే అలవాటు. చిన్న చిన్న విషయాల్లో విధేయత చూపించే అలవాటు. ఆలోచనలను నియంత్రించే అలవాటు. ఆలోచనలు ఎందుకు నియంత్రించాలండి? ఏవండీ ఉదయం లేవంగానే మీ ఆలోచనలు నియంత్రించకపోతే ఇందాక చెప్పాను కదా! ఎటు పడితే అటు ఎళ్ళిపోద్ది. ఎటు పడితే అటు ఎళ్ళిపోద్ది. నో యూ షుడ్ కీప్ ఇట్ స్టడీ. ఫర్ ఎగ్జాంపుల్ యెషయా గ్రంథము 26 అధ్యాయం 3 వచనం పెట్టండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా ఐ థింక్ దిస్ ఇస్ మనకు కావాల్సింది ఇదే. ఏం కావాలి? పూర్ణ శాంతి అంటే ఏంటో తెలుసా? పూర్ణ శాంతి అంటే దాని అర్థము ఆహ్, అక్కడ భయము లేనటువంటి శాంతి. అంటే ఇబ్బందులు ఉండవంట్లా. ఇబ్బందున్నా సరే ఆ ఇబ్బందిని నేను తినేస్తాను అనేటువంటి శాంతి. హల్లెలూయా! పూర్ణ శాంతి అనగా అది. పూర్ణ శాంతి అనగా ఏంటంటే ఇబ్బందులుండవు. నీకంతా రోజు గ్రీన్ గార్డెన్‌గా ఉంటది కాదండి. ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రభువు దీని మాటకి అర్థం ఏంటంటే పరిపూర్ణ శాంతి అనగా ఏంటంటే ఆ యొక్క శాంతి నిశ్చలంగా ఉంటుంది. ఏ ఇబ్బందొచ్చినా మొట్టమొదటిగా నీవు శాంతికరంగానే ఉంటావు. హల్లెలూయా! ఉద్యోగం పోయినా సరే బ్రదర్ ఉద్యోగం పోయిందంటావు అంతే. నీకు మార్కుల్లో ఫెయిల్ అయిపోయినా సరే బ్రదర్ మార్క్స్ ఫెయిల్ అయిపోయి నో ప్రాబ్లమ్ నెక్స్ట్ టైమ్ ట్రై చేస్తానని చెప్తావు. హల్లెలూయా! అదే పరిపూర్ణ శాంతి. ఆమేన్. ఈ శాంతి ఏం చేస్తుందో తెలుసా? నిన్ను జ్ఞానవంతుడిగా చేస్తుంది. ఈ శాంతి ఏం చేస్తుందో తెలుసా? నిన్ను నిన్ను ఇట్ ఈస్ గోయింగ్ టు కీప్ యూ అ క్లాస్ అపార్ట్. హల్లెలూయా! యాహ్! ఆల్రైట్. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. నాలుగవది. నాలుగవది. పెట్టండి అది. నాలుగవది. సరిగ్గా మాట్లాడే అలవాటు. ఏంటది? సూపర్. అక్కడ పెట్టొద్దిప్పుడు. ఆ! బ్యాక్ ఇంకా చైనాలో మాట్లాడుతున్నారాళ్ళు. చిన్న చిన్న విషయాలు విధేయత చూపించే అలవాటు. సెట్ అయిపోయారు మీరు. ఇప్పుడు ఈ సంగతేంటో చూద్దాం. సరిగ్గా మాట్లాడే అలవాటు.
అనేక సార్లు మనం కంగారు పడుతూ ఏం చేస్తా ఉంటామంటే, మన కంగారులో ఏదేదో మాట్లాడేస్తా ఉంటాం. మన మాటలను మనం సరిగ్గా రానివ్వం. మన యొక్క మాటలు మన యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తాయనేటువంటి విషయం మర్చిపోతా ఉంటాం మనం. మన యొక్క మాటలు మన యొక్క జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తాయో తెలుసా? నీ మాటలు బట్టే నీ యొక్క విధి ఉంటుంది. నీ మాటలు బట్టే నీ గమ్యం ఉంటుంది. ఉదాహరణకి సామెతల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం ఇలా చెప్తుంది. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువాడు దాని ఫలమును తిందురు. ఇప్పుడు చూడండి, జీవ మరణము ఎక్కడుంటుందంట? అంటే నాలుక వశం అంటే నాలుకలో నుండే జీవ మరణాలు వస్తాయంట. ఐ అండర్‌స్టాండింగ్ చర్చ్. అర్థమవుతుందా మీకు? సో, కష్టం వచ్చినప్పుడు అయిపోయింది బ్రదర్ నా సంగతి అనుకోవద్దు. కష్టం వచ్చినప్పుడు ఫస్ట్ ఒకవేళ నా భార్య ఎప్పుడు చెప్తా ఉంటది. ఏంటిదంటే కొంతమందికి నోటి డయేరియా ఉంటదట. ఏముంటదండి? లూజు. హ్మ్. నోటి డ ఆహ్, ఆహ్, అహా! ఒక ఒక అదుపు, ఒక ఏముండదు దానికి. ఏ ఏదొస్తే అది మాటాడేస్తాడు. ఏది ఏది మనసుకు అనిపిస్తే అది మాట్లాడాలి. బ్రదర్ అలా ఉండకూడదు. ఎందుకో తెలుసా? నీ నోటి నుండి జీవము రావాలి. హల్లెలూయా! మరణము కాదు. ఆమేన్ చెప్పండి. ఏం రావాలి? మరణం రాకూడదు. మరణం రాకూడదు. మరణం రాకూడదు. చెడ్డ మాటలు మాట్లాడకూడదు. ఇది అవ్వదు, అది అవ్వదు. క్యాన్సెల్ ఎవ్రి నెగెటివ్ వర్డ్ ఇన్ జీసస్ నేమ్. అర్థమవుతుందా మీకు? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ! నాలుగో అలవాటు ఏంటండి? చెడ్డ మాటలు మాట్లాడకూడదా? మార్చేసారు మీరు. ఆ! సరిగ్గా మాట్లాడే అలవాటు. ఏంటది? ఏం మాట్లాడకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు. మనం ఏది చెయ్యాలో ఆ గమ్యం ఉందనుకోండి కరెక్ట్‌గా ఎళ్ళిపోతాం దానికి. సరిగ్గా మాట్లాడే అలవాటు. సరిగ్గా మాట్లాడే అలవాటు. ఐదవది ఆఖరిది. ఇప్పుడు మీరు ఆగండి. వెనక బ్యాచ్ ఉంది గదా! బ్యాక్ బెంచర్స్. ఇప్పుడు బ్యాక్ బెంచర్స్‌కొద్దాం. చెప్పండి. పట్టుదల అలవాటు. అబ్బే! ఏంటండి ఇక్కడ చిన్న చిన్న బ్యాచ్‌ని ఎంత పెద్దగా చెప్తే మీరు ఇంత బ్యాచ్ ఉన్నారు. అందరూ కలిసి. ఇప్పుడొచ్చింది రీసౌండ్. ఓకే. పట్టుదల ఓకే. సరిగ్గా మాట్లాడే అలవాటు. ఆలోచనలు నియంత్రించే అలవాటు. విషయాలు. ఈ యొక్క ఆహ్, ఐదోదేంటండి? అబ్బాయి మీరెందుకండి ఐదో బ్యాచ్ చెప్తారు. చెప్పండి. పట్టుదల అలవాటు. పట్టుదల. ఈ పట్టుదల ఏం జేస్తుంది? పట్టుదల ఏం జేస్తుందంటే, ఈ పట్టుదల మనకి కష్టాలు వచ్చినప్పుడు పట్టుదల నీకు బలాన్నిస్తుంది. ఏమిస్తుంది? ఆ! ఉదాహరణకి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూద్దాం మనము. ఇలా ఉంటుంది. మనము మేలు చేయుటయందు విసుకక యుందుము. ఏంటండి? విసుకక. మేలు చేయటం కాదండి. విసుకక. అంటే విసుకక మనం మేలు చేయాలి. ప్రతిరోజు మేలు చేయాలి. ప్రతిరోజు మంచి మాటలు మాట్లాడాలి. ఆమేన్. నీవక్కడ ఫలితాన్ని చూడట్లే. నువ్వక్కడ ఫలితాన్ని చూడట్లే. అక్కడ ఆరోగ్యాన్ని చూడట్లే. అక్కడ జీవాన్ని చూడట్లే. కానీ నువ్వు ఏం మాట్లాడాలి? జీవాన్ని మాట్లాడాలి. ఆరోగ్యాన్ని మాట్లాడాలి. హల్లెలూయా! ఒక సిస్టర్ మన చర్చ్‌కి వస్తా ఉంటారు. ఆవిడ ఎన్ని సంవత్సరాల నుండి కూడా ఆవిడ ఎంతసేపు ఏం చెప్తున్నారు? బ్రదర్ నాకు బాలేదు బ్రదర్. ఆరోగ్యం బాలేదు. హెల్త్ బాలేదు. ఇది బాలేదంటే నేను ఒకరోజు చెప్పాను. సిస్టర్ మీరు మాటలు మార్చండి. మీరు ఇప్పటి నుండి ఏం చెప్పాలో తెలుసా? నిన్నటి మీద ఈరోజు బావుందని చెప్పండి. ఏంటది? ఎందుకు? ఈ యొక్క నాలుక నుండి నువ్వు జీవాన్ని పలుకుతున్నావు. హల్లెలూయా! నాలుక నుండి నువ్వు జీవాన్ని పలుకుతున్నావు. అనేక సంవత్సరాలు దానియేలు ప్రార్థన చేశాడు. అనేక సంవత్సరాలు దానియేలు ప్రార్థన చేశాడు. విషయం ఏంటంటే స్థిరత్వము అద్భుతాలను సృష్టించే వరకు, స్థిరత్వము అద్భుతాలను సృష్టించేంత వరకు ఏం చేస్తుందో తెలుసా? అది విసుగును పుట్టించేలా కనబడుతుంది. విసుగును పుట్టిస్తుంది. అరే! ఎందుకురా ప్రతిరోజు నేను చేయాలి? ప్రతిరోజు నేను మాట్లాడుతున్నాను. అయినా సరే ఏమి జరగట్లేదు. ప్రతిరోజు పాస్టర్ గారు చెప్పారు గదా! ఈరోజు డేట్ ఎంతండి? రె 3 మే 3న మే 3న 1 గంటకి ఆయన చెప్పారు. "నువ్వు మంచి మాటలు మాట్లాడు, మంచి మాటలు మాట్లాడని." అప్పటి నుండి నేను ఇది 2026 సంవత్సరం చెప్పారు. 2036వ సంవత్సరం వరకు నేను మంచి మాటలు మాట్లాడుతూనే ఉన్నాను. కానీ ఏం అవ్వట్లేదు. కీప్ ఆన్ స్పీకింగ్. కీప్ ఆన్ స్పీకింగ్. ఎందుకు? తగిన కాలమందు అది ఫలింపచేస్తుంది. హల్లెలూయా!
తగిన కాలమందు అది ఫలింపజేస్తుంది. 11వ సంవత్సరంలో నువ్వు చూసేటువంటి అద్భుతము, నువ్వు చూసేటువంటి జీవము ఎలా ఉండబోతుందో తెలుసా? 10 సంవత్సరాలు కష్టపడి వెయిట్ చేసావు కదా! ఆ 10 సంవత్సరాలలో రానటువంటి ఆరోగ్యము, 10 సంవత్సరాల్లో రానటువంటి ఫలిభరితము, 10 సంవత్సరాల్లో జరిగినటువంటి ఆ యొక్క కదలిక 11వ సంవత్సరము రెండింతల ఆశీర్వాదంగా రాబోతుంది. హల్లెలూయా! That is what is going to happen with you. That is what is going to happen with your family. That is exactly what is going to happen in your life. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏం చేయాలి? ఏం చేయాలంటే నీవు పట్టుదల కలిగి ఉండాలి. ఎలా ఉండాలండి? పట్టుదల కలిగి. ఉదాహరణకి మనము యోసేపుని చూద్దాము. యోసేపుని చూచినట్లయితే ఆ పట్టుదల, యోసేపు యొక్క పట్టుదల ఏంటో తెలుసా? ఆ ప్రార్థన శక్తి. యోసేపు యొక్క పట్టుదల ఏంటో తెలుసా? ఆ యొక్క మాట్లాడేటువంటి ఆ యొక్క జీవపు మాటలు. యోసేపు యొక్క పట్టుదల ఏంటో తెలుసా? యోసేపుగా ఆ పట్టుదల ఉంది కనుకనే ఆయన చెరసాల నుండి రాజభవనంలో వెళ్ళి పడ్డాడు. హల్లెలూయా! ఆ పట్టుదల వలన ఎన్ని శ్రమలు వచ్చినా ఆ యొక్క పట్టుదల మాత్రం వదలలేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ యొక్క దేవుని యందు విశ్వాసత మాత్రము ఆయన విడిచిపెట్టలేదు. రెండవ ఉదాహరణ చూద్దాం మనము. దావీదు యొక్క ఉదాహరణ. దావీదు యొక్క ఉదాహరణ ఏంటో తెలుసా? ఆయన గొప్ప ఆరాధికుడు. గొప్ప ఆరాధికుడు అనగా ఏంటి? మనలాగా మందిరానికి వచ్చి ఆరాధన మాత్రమే చేసేవాడు కాదు. ఆయన ఎటువంటి ఆరాధన చేసేవాడు తెలుసా? ఆయన బట్టలు విప్పేసి దేవునికి ముందు నిలబడిపోయాడంట. ఆయన 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 ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఆయన నాట్యం ఆడుతూ దేవుని ఆరాధించేవాడంట. దాని అర్థం ఏంటంటే ఆయన దేవునికి సంపూర్ణంగా ఆయన లోబడిపోయాడు. దానివల్ల ఏమైందో తెలుసా? దానివల్ల ఏమైందో తెలుసా? గొర్రెల కాచుకునేటువంటి దావీదు ఆ యొక్క ఇశ్రాయేలుకి రాజుగా మార్చివేయబడ్డాడు. హల్లెలూయా! ఆ యొక్క పట్టుదల, ఆ యొక్క పట్టుదల ఎటువంటి పట్టుదల చూడండి. ఆ యొక్క సింహం వచ్చినప్పుడు పట్టుదల ఎలాగైతే ఉందో, గొలియాతు వచ్చినప్పుడు పట్టుదల ఎలాగైతే ఉన్నదో, ఆయన గొర్రెలు కాచుకున్నప్పుడు పట్టుదల ఎలాగైతే ఉన్నదో, ఆయన దేవుని ఆరాధించేటప్పుడు పట్టుదల ఎలాగైతే ఉన్నదో, అదే పట్టుదల దేవుని యొక్క ప్రేమ యందు, దేవుని యొక్క బిడ్డల యందు కూడా చూపించాడు. అందుకే ఆయన యొక్క పేరు చిరస్థాయిగా నిలబడిపోయి ఉంది. విషయం ఏంటంటే వ్యక్తిగత అలవాట్లు బహిరంగ విజయాలను ఇస్తుంది. వ్యక్తిగత అలవాట్లు బహిరంగ విజయాన్ని ఇస్తుంది. వ్యక్తిగతంగా రహస్యంగా నీవు ఏం అలవాట్లు కలిగి ఉన్నావో అదే బహిరంగంగా నీకు గొప్ప విజయాలు ఇస్తుంది. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, పాస్టర్ గారు నాకెందుకు విజయం రావట్లేదు నా జీవితంలో, నా జీవితంలో ఎందుకు గొప్ప విజయం రావట్లేదు? ఎందుకు రావట్లేదు అంటే నీకు వ్యక్తిగతంగా నీవు ఏం అలవాట్లు కలిగి ఉన్నావు. వాట్ ఈస్ ద డైలీ హ్యాబిట్ దట్ యు ఆర్ హ్యావింగ్? నీ అలవాటు ఏమై ఉంది? నీ అలవాటు ఏమై ఉంది? రోజు లేవంగానే నీ యొక్క షెడ్యూల్ ఏంటి? ఐ హావ్ అ టైం టేబుల్ ఫర్ ఎవ్రీ అవర్. ప్రతి గంటకి నాకు ఒక టైం టేబుల్ ఉంది. ప్రతి రోజుకు ఒక టైం టేబుల్ ఉంది. నీ టైం టేబుల్ ఏమై ఉంది? ఏం చేస్తున్నావు లేచి? ఏం చేస్తున్నావు లేచి? నీకు రోజువారీ అలవాటు ఏమై ఉంది? ఈరోజు నేను ఐ వాంట్ గివ్ యూ వన్ ఛాలెంజ్. ఒక ఒక ఛాలెంజ్ ఇవ్వాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. చేస్తారా? రెడీగా ఉన్నారా? వెరీ స్మాల్, పెద్ద ఛాలెంజ్ కాదు ఇది. వెరీ స్మాల్, చాలా చిన్నది. ఏంటి ఆ ప్రాక్టికల్ ఛాలెంజ్ అంటే 10 నిమిషాలు, రోజుకి 10 నిమిషాలు ఈ రోజు మొదలుకొని దేవుని వాక్యం చదవాలి. ఏంటది? రోజుకి 10 నిమిషాలు, 10 minutes. ఓకే, రోజుకి 10 minutes స్టార్ట్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. స్టార్ట్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రోజుకి ఎంతసేపు అండి? 10 నిమిషాలు. ఇంకొకటి, దానికి ఇంకోటి యాడ్ చేద్దాం. 10 నిమిషాలు వాక్యం చదవాలి, 10 నిమిషాలు దేవునితో ప్రార్థనలో సమయం గడపాలి. ఎన్ని నిమిషాలండి? 10 నిమిషాలు వాక్యం చదవాలి, 10 నిమిషాలు కుటుంబ ప్రార్థన కాదు నేను అంటుంది. కుటుంబంతో కలిసి, అందరితో కలిసి కాదు, వ్యక్తిగతంగా ఒక్కదే కూర్చొని 10 నిమిషాలు, 10 minutes. ఓకే, 10 minutes నువ్వేం చేయాలి? దేవుడితో ప్రార్థనలో గడపాలి. దానికి మూడవది 5 వాగ్దానాలు. ఎన్ని వాగ్దానాలు? 5 వాగ్దానాలు. ప్రతిరోజు 5 వాగ్దానాలు నీవు నీ యొక్క నోటి నుండి ప్రచురించాలి. స్పీక్ ఓవర్ యువర్ లైఫ్. నీ జీవితం పైన దాన్ని నువ్వు ప్రకటించుకో. నీ జీవితం పైన దాన్ని నువ్వు ప్రకటించు. ఎన్ని వాగ్దానాలు? 5 వాగ్దానాలు. మొదటిది ఏంటి? 10 నిమిషాలు వాక్యం చదవాలి. రెండవది 10 నిమిషాలు ప్రార్థనలో, ఒంటరిగా ప్రార్థనలో గడపాలి. మూడవది 5 వాగ్దానాలు ఏం చేయాలి? బహిరంగంగా నువ్వు ప్రకటించాలి నీ జీవితం పైన. ఓకే, స్టార్ట్ స్పీకింగ్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అదొక వాగ్దానం. అర్థమైందా మీకు? సో
ఆ, ఆ, ఇంకో వాగ్దానం ఏంటి? నేను నిన్ను ఎన్నడూ విడువను, అది ఒక వాగ్దానం. ఇంకో వాగ్దానం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, అది ఇంకొక వాగ్దానం. అలాగా పిక్ 5 ప్రామిసెస్. స్టార్ట్ pronouncing those 5 promises over your life. ఓకే, 5 వాగ్దానాలు నీ జీవితం పైన నువ్వు దాన్ని ప్రచారం చేయాలి, ప్రకటించాలి. ఓకే, చేస్తారా? ఎంతమంది చేస్తారు? చేతులు ఎత్తి చూపించండి. ఫెంటాస్టిక్. ఎందుకు చేయమంటానంటే, ఐ వాంట్ టు సీ దిస్ చర్చ్, ఈ సంఘంలో ఉండేటువంటి ప్రతి విశ్వాసి వారి యొక్క జీవితాలు మార్చివేయబడడం నేను చూడాలి, గొప్పవారిగా నేను చూడాలి. మీరు ఎలాగైతే సంఘానికి వచ్చారో దానికి రెండింతల ఆశీర్వాదం పొందుకొనే మీరు ఈ యొక్క సంవత్సరంలో పొందుకోవాలి. ఆమెన్, ఆమెన్. ఈ సంవత్సరం 2026వ సంవత్సరం, ఇంకా మనకి 6-7 నెలలు ఉన్నాయి అంతే, 6-7 నెలలు. కానీ ఈ సంవత్సరం ప్రారంభమైనప్పుడు మీరు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ స్థానంలో ఉన్నారో దానికి రెండింతల అభిషేకం, రెండింతల ఆశీర్వాదం, రెండింతల ప్రమోషన్, రెండింతల సమృద్ధిలో మీరు ఈ 2027వ సంవత్సరంలో మీరు రెండింతల అభిషేకము యొక్క వాగ్దానం యొక్క సాక్ష్యాన్ని నేను వినాలి. హల్లెలూయా. ఆర్ యు రెడీ టు డూ దట్? ఎలా ప్రారంభిస్తాం తెలుసా? ఈ చిన్న అలవాటుతో. ఏంటో చిన్న అలవాటు చెప్పండి. 10 నిమిషాలు వాక్యము, 10 నిమిషాలు ప్రార్థన, 5 వాగ్దానాలు. ఓకే, మళ్ళీ చెప్పండి. ఒకసారి మీరు సైలెంట్ ఉండండి, మీరే చెప్పండి. అబ్బాయి వినపట్లేదు వెనక నుండి. మళ్ళీ 10 నిమిషాల వాక్యము, 10 నిమిషాల ప్రార్థన, ఒంటరిగా వ్యక్తిగతంగా ఎవరితో సంబంధం లేదు, మీరు దేవుడు మాత్రమే. వాక్యం చదవడం కూడా మీరు దేవుడు మాత్రమే, ప్రార్థన కూడా మీరు దేవుడు మాత్రమే. 10 నిమిషాలు ప్రార్థన, 10 నిమిషాల వాక్యము, 10 నిమిషాల ప్రార్థన, 5 వాగ్దానాలు. ఏం చేయాలి? ఓకే, బయటికి మీరు దాన్ని ప్రచురించాలి. బయటికి మీ వ్యక్తిగతంగా మీ జీవితం పైన మీరు దాన్ని 5 ప్రామిసెస్. ఈరోజు ఈ యొక్క రోజువారీ అలవాట్లు ఏం చేస్తుందో తెలుసా? మిమ్మల్ని దేవుని యొక్క స్థాయికి సిద్ధపరుస్తుంది. These daily habits is going to take you up to God's standard. Hallelujah. ఈ ఐదు 10 నిమిషాలు ప్రార్థన, 10 నిమిషాల వాక్యము, 10 నిమిషాలు 5 వాగ్దానాలు. ఎంతమంది అభివృద్ధి చూడాలనుకుంటున్నారు? దానియేలు వలె అభివృద్ధి చూడాలనుకున్నట్లయితే స్టార్ట్ ఇన్కల్కేటింగ్ దిస్ హ్యాబిట్స్. ఈ యొక్క రోజువారీ అలవాట్లను మీరు మీ యొక్క జీవితంలో పెట్టుకోనండి. దానియేలు సింహపు బోన్లో ఉన్నాడు, సింహాలు వచ్చాయి, కానీ అలవాట్లు అతన్ని కాపాడాయి. అలవాట్లు కాపాడాయి. ఏం కాపాడే? మిమ్మల్ని అలవాట్లు కాపాడుతాయి. హల్లెలూయా. మిమ్మల్ని ఏం కాపాడతాయి? అలవాటు, రోజువారీ అలవాటు. విషయం ఏంటంటే, సింహాలు వచ్చాయి, వెళ్ళాయి. సింహాలు వెళ్ళిపోయిన తర్వాత ఏమొచ్చిందో తెలుసా? ప్రమోషన్ వచ్చింది. ఏమొచ్చింది? సో సింహాలు వచ్చినప్పుడు మీరు దేంతో సిద్ధంగా ఉంటే సింహాలు మిమ్మల్ని మృంగివేయకుండా ఉంటాయి? అలవాటు. అలవాట్లు కానీ మీ యొక్క జీవితంలో మీరు మంచి రోజువారీ అలవాట్లు కానీ మీ జీవితంలో పెంపొందించుకున్నట్లయితే ఖచ్చితంగా సింహము డానియల్ని తినడానికి రాలే, సింహము డానియల్ యొక్క హ్యాబిట్స్ ని చూడడానికి వచ్చాయి. డానియల్ యొక్క హ్యాబిట్స్ ని చూడడానికి వచ్చే సింహాలు. విషయం ఏంటంటే, మిమ్మల్ని మీ హ్యాబిట్స్ సేవ్ చేస్తాయి లేదా స్ట్రెస్ లో తీసుకెళ్తాయి. మీ హ్యాబిట్స్ మిమ్మల్ని సేవ్ చేసేటట్టు ఉండాలి, స్ట్రెస్ లో తీసుకెళ్లేటట్టు ఉండకూడదు. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. దానియేలు యొక్క అలవాట్లు దానియేల్ని వర్ధిలింప చేసే అనేటువంటి మాట మనం చూస్తాం. దానియేలు వర్ధిలింప చేశాడు. దానియేలు వర్ధిల్లెను అనేటువంటి మాట చూస్తా ఉంటాం. ఐ థింక్ ఇన్ 28 verse, 6వ అధ్యాయం 28వ వచనంలో అనుకుంటా. దానియేలు ఏమయ్యాడంటే వర్ధిల్లెను. అలవాట్ల వల్ల. ఈరోజు మీ జీవితంలో ఏ సింహాలు ఉన్నాయంటే లేదు. సింహాలు లేకపోతే సింహాలు వస్తాయి, వేయటానికి వస్తాయని మీరు అనుకుంటున్నారు. లేదండి, మీ రోజువారీ అలవాట్లు ఏంటో చూడడానికి వస్తాయి. మీ
రోజువారీ అలవాట్లు గాని సరైనటువంటి అయి ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతాయి. ఖచ్చితంగా అయి తిరిగి వెళ్ళిపోతాయి. మీరు లేవనెత్తబడతారు. మీరు ఆ యొక్క ప్రమోషన్ పొందుకుంటారు. మీరు ఆ యొక్క దేవుని యొక్క అభివృద్ధిని మీరు చూస్తారు. ఖచ్చితంగా మీరు వర్ధిల్లుతారు. ఈరోజు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఒక 2 నిమిషాలు మీ యొక్క హృదయాలు తెరిచి, దేవా, ఎమర్జెన్సీస్ లోని ఆందోళనల్లో మా యొక్క జీవితాలు వర్ధిల్లవు ప్రభువా. రోజువారీ అలవాటుల్లో మా జీవితాలు వర్ధిల్లుతాయి. కష్టకాలంలో మా జీవితాలు వర్ధిల్లవు నాయనా. కష్టకాలం మా జీవితాన్ని నిర్ధారించదు. రోజువారీ అలవాట్లు మా యొక్క జీవితాన్ని నిర్ధారిస్తాయి. డైలీ హ్యాబిట్స్. డైలీ హ్యాబిట్స్. దేవా, ఈ రోజునైనా మా యొక్క దినదిన చర్యల్లోనైనా మేము క్రమశిక్షణను పెంపొందించడానికి సహాయం చేయండి. క్రమశిక్షణ ప్రభు. ప్రతిదినము నేను వెతుకుటకు కావాల్సినటువంటి క్రమశిక్షణ మాలో దయచేయమని ప్రార్థిస్తున్నాను. మేము ప్రతిరోజు మీకు విధేయత చూపించడానికి శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, ప్రతిరోజునైనా సరిగ్గా ఆలోచించేటువంటి వివేకమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతిరోజు స్థిరంగా ఉండే విశ్వాసం, స్థిరంగా ఉండే విశ్వాసం. దానియేలు వలె, దేవా, దానియేలు వలె ప్రభు సవాలు ఎదురైనప్పుడు, దేవా, దానియేలు వలె ప్రభు ఇక సింహాలు ఎదురైనప్పుడు, దానియేలు వలె ప్రభు ఇక ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు నాయన మేము భయపడకుండా మేము దృఢంగా నిలబడడానికి, దేవా, మేము ఇప్పటికే సిద్ధంగా ఉన్నాం నాయన. ఇంకా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. దేవా, సోమరతనం యొక్క ప్రతి ఎవిడెన్స్ ని, సోమరితనాన్ని, ప్రతి చిన్న సోమరితనాన్ని ప్రభువా విచ్ఛిన్నము చేయమని ప్రార్థిస్తాం. నీ పాదాల చెంత ప్రభువా మా యొక్క జీవితాన్ని పెడుతున్నామయ్యా. నీ పాదాల చెంతనైనా మాకుండే ప్రతి సోమరితనాన్ని విడిచిపెడుతున్నాం. మమ్మల్ని కిందకి లాగే ప్రతి అలవాటుని యేసు నామములో విడిచిపెడుతున్నాం. మా జీవితాలలోకి నాయన క్రొత్త దైవికమైనటువంటి అలవాట్లను దేవాన్ని విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. విడుదల చేయమయ్యా ఈ రాత్రి, ఈ ఉదయకాలం. దేవా, మమ్మల్ని అయినా ఆ యొక్క ప్రమోషన్ కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభావం కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. విజయం కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. సింహాలు వచ్చినప్పుడు, ఆ యొక్క అగ్నిగుణంలో పడివేయబడినప్పుడు, దేవా, అలవాట్లనైనా వారిని కాపాడే ఆ యొక్క అలవాట్ల వల్ల ప్రభు నీవు అక్కడ ప్రత్యక్షపరచబడ్డావు. మరి రోజువారీ అలవాట్లు నీతో మొదలవ్వాలి, నీతోనే అంతమవ్వాలి. యేసు ప్రభువ మమ్మల్ని సిద్ధపరుస్తున్నది వందన. ఈ ఉదయకాలం ప్రభు మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా నీ అలవాట్లతోనైనా మేము తిరిగి రావడానికి మందిరానికి, నీ అలవాట్లతో ప్రభు మేము ఇంకా ఎదగడానికి సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుడు ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరడం మనకు సంగమంతటికి సదాకాలము తోడైనను గాక. ఆమేన్, 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 ఆమేన్.